ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు. నువ్వు ఒంటరి వాడవని చెప్పేసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఒంటరి దానివని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఎవరు సహాయం చేయట్లేదని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకున్నటువంటి సమస్య ద్వారా నీ కుటుంబానికి చాలా ఆపద విపత్తు కలుగుతుందని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ కోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి దేవాతి దేవుడు పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె ఉండి వారందరినీ కూడా నడిపించాడండి. అటువంటి గొప్ప దేవుడు మన పక్షానుండగా మనం ఎందుకు భయపడాలండి? అటువంటి గొప్ప దేవుడు ఆయన మనతో ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే మనం దేవుని నమ్మాలి. దిస్ ఈస్ ద సెకండ్ రీజన్ వీ హ్యావ్ టు బిలీవ్ జీసస్. హల్లెలూయా. మూడవదిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాట, ఆయన నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడండి. అందుకే మనం ఆయన నమ్మాలి. కీర్తనలు 139 అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే,